హరి ఓం శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ సగరుని యొక్క కుమారులందరూ కూడా కపిల మహర్షి యొక్క క్రోధంతో కూడినటువంటి తేజస్సుతో దగ్ధమవగా సగరుని కోరిక మీద సగరుని యొక్క పౌత్రుడైనటువంటి అంశుమంతుడు ప్రయత్నం చేసి ఆ కపిలుణ్ణి మెప్పించి యాగాస్వాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సద్గతులు కలిగేటువంటి ఉపాయాన్ని విన్నటువంటి వాడై తిరిగి వచ్చాడు. యాగాస్వాన్ని తన తాతగారైనటువంటి సగరుడికి అప్పగించాడు. ఆయన యజ్ఞాన్ని పూర్తి చేశాడు. దేవతలందరూ కూడా ఆనందించారు. ఆ విధంగా జరిగిన తర్వాత పుత్రత్వే కల్పయామాస సముద్రం వరుణాలయం ప్రశాస్య శుచిరం కాలం రాజ్యం రాజీవలోచన పౌత్రే భారం సమావేశ్య జగామ త్రిదివం తదా అంశుమానపి ధర్మాత్మా మహీం సాగరమేఖలాం ప్రశశాస మహారాజా యథైవాస్య పితామహ తస్య పుత్రః సమభవత్ దిలీపో నామ ధర్మవిత్. ఆ కమలనేత్రుడైనటువంటి సగరుడు సముద్రాన్నే తన పుత్రుల చేతే ఆ సాగరం అనేటువంటి పేరు కూడా అందుకనే వచ్చింది. ఎందుకంటే సగరుని యొక్క పుత్రుల చేత తవ్వబడి తయారు చేయబడినటువంటిది కాబట్టి దానికి సాగరం అనే పేరు వచ్చింది. అందువలన ఆ సముద్రాన్నే తన పుత్రుడిగా భావించాడు. చిరకాలం రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేశాడు. అలాగే తనకు అనురూపుడైనటువంటి పౌత్రుడైనటువంటి అంశుమంతుని మీద రాజ్యభారం అప్పగించి ఆయన స్వర్గానికి చేరాడు. ధర్మాత్ముడైనటువంటి అంశుమంతుడు కూడా సాగరంచే చుట్టబడినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా సగరుడు ఏ విధంగా అయితే పరిపాలన చేసాడో అంత ధర్మబద్ధంగాను పరిపాలన చేస్తూ ఆ భూమిని అంతటిని కూడా పరిపాలించాడు. అతడికి ధర్మవేత్త అయినటువంటి దిలీపుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. తస్మై రాజ్యం సమాధాయ అంశుమానపి సంస్థిత దిలీపస్తు తతశ్రుత్వా పితॄణాం నిధనం మహత్ పరితప్యత దుఃఖేన తేషాం గతిమచింతయత్ గంగావతరణే యత్నం సుమహాచాకరో నృపః. అలాగే ఆ దిలీపుడికి రాజ్యభారాన్ని అంతటిని అప్పగించాడు అంశుమంతుడు. అప్పచెబుతూ తన పితృదేవతలందరికీ జరిగినటువంటి గాథనంతా అతనికి తెలియజేసి వాళ్ళని ఏ విధంగానైనా సద్గతులు పొందడానికి గంగని తీసుకురావలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడు. అందువలన దానికి తపస్సు చెయ్యాలి అని కూడా చెప్పాడు. ఆ పితరుల యొక్క మరణ వార్తను విన్నటువంటి వాడే దిలీపుడు ఎంతో తపించాడు. వాళ్ళకి ఉత్తమ గతులు కలగడం కోసమని తీవ్రంగా ఆలోచించి గంగను భూమి మీదకి తీసుకురావడానికి గొప్ప ప్రయత్నం అయితే చేశాడు. నచావతారయామాస చేష్టమానో యథాబలం తస్య పుత్రః సమభవత్ శ్రీమాన్ ధర్మపరాయణః భగీరథ ఇతి ఖ్యాతః సత్యవాగనసూయకః అభిషిచ్య చ తం రాజ్యే దిలీపో వనమాశ్రితః భగీరథం మహాత్మానం సత్యధర్మపరాయణం. అయితే తాను ఎంత శక్తితో ప్రయత్నం చేసినా కానీ తన తపస్సుకు తగినటువంటి ఫలితాన్ని అతడు పొందలేకపోయాడు దిలీపుడు. అతడికి సాధ్యం కాలేదు. అయితే అతడికి కూడా ధర్మపరాయణుడైనటువంటి వాడు గొప్ప తేజోమూర్తి అయినటువంటి శ్రీమంతుడైనటువంటి భగీరథుడు అనేటువంటి ఒక కుమారుడు కలిగాడు. అతనికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థాన్ని స్వీకరించి ఆయన కూడా అలా వెళ్ళాడు. తపస్సిద్ధిం అయోగా తపస్సిద్ధి సమాయోగాత్ సరాజా భరతర్షభ వనాజ్జగామ త్రిదివం కాలయోగేన భారత. ఈ విధంగా వానప్రస్థానికి వెళ్ళినటువంటి ఆ దిలీపుడు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేత కలిగినటువంటి సిద్ధుల చేత ఆ దిలీపుడు కూడా కొంతకాలానికి వానప్రస్థం నుంచి స్వర్గానికి చేరాడు. ఇంకా మిగిలినటువంటి వాడు ఎవరయ్యా అంటే భగీరథుడు. ఆయన రాజ్యం చేస్తున్నాడు.
ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్య మాహాత్మ్య కథనే సప్తాధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అగస్త్య మాహాత్మ్యము అనేటువంటి 107వ అధ్యాయం పూర్తయింది. మనం 108వ అధ్యాయంలోకి ప్రవేశించాం. లోమసుడు చెబుతున్నాడు ఈ వృత్తాంతమంతా కూడా ధర్మరాజుకి. సతురాజా మహేశ్వాస చక్రవర్తి మహారథ బభూవ సర్వలోకస్య మనోనయనందన. ఆ లోమసుడు చెబుతున్నాడు, అందరి మనస్సులకు నేత్రాలకు ఆనందాన్ని ప్రసాదించగలిగినటువంటి ఆ భగీరథుడు చక్రవర్తిగా, మహాధన్విగా, మహారథుడిగా అందరి చేత కూడా ప్రశంసలు పొందేట. శుశ్రావ మహాబాహు కపిలేన మహాత్మన పితॄణాం నిధనం ఘోరం అప్రాప్తిం త్రిదవస్య చ స్వరాజ్యం సచివేన్యస్య హృదయేన విదూయత జగామ హిమవత్పార్శ్వం తపస్తప్తుం నరేశ్వర. అయితే కపిలుని కారణంగా తన పితృదేవతలకు కలిగినటువంటి నాశాన్ని, అలాగే వాళ్ళకి స్వర్గప్రాప్తి లేకపోవడము అనేటువంటిదంతా కూడా సంపూర్ణంగా తన తండ్రి ద్వారా తాను కూడా విన్నటువంటి వాడై దానికి ఏం చెయ్యాలి అనేటువంటి ఉపాయాన్ని కూడా ఆలోచించిన వాడై తన తండ్రి ఆ గంగా నదిని తీసుకురావడంలో విఫలమయ్యాడనేటువంటి విషయం తెలుసుకున్నవాడై మంత్రుల మీద రాజ్యభారం అంతా అప్పగించి బాధపడుతూ హిమాలయాలకి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయాలని నిర్ణయించుకుని హిమాలయాలకు వెళ్ళాడు. ఆరిరాధాయుషుర్గంగాం తపసా దగ్ధ కిల్బిష సోపశ్యత నరశ్రేష్ఠ హిమవంతం నగోత్తమం శృంగైర్బహువిధాకారై ధాతుమద్భిరలంకృతం పవనాలం బిభిర్మేఘై పరిషిక్తం సమంతతః. అతడు ఆ హిమాలయాలకి వెళ్ళాడు. అద్భుతమైనటువంటి ఆ హిమవన్నగాన్ని చూశాడు. పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని అక్కడ ఆ హిమవన్నగం దగ్గర ఆ సాక్షాత్తు భగవత్స్వరూపంగా ఉండేటువంటి ఆ హిమవంతుడిని దర్శించి గంగని ఏదో విధంగా భూమి మీదకి తీసుకురావడానికి గంగానదిని ఆరాధించాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి వాడై చక్కగా అక్కడే మంచి స్వాభాయమానంగా ఉండేది ప్రకృతితోటి, చక్కటి ప్రకృతితోటి విలసిల్లేటువంటి నదులతోటి అనేకములైనటువంటి వృక్షములతోటి చల్లటి స్వభావము కలిగినటువంటి ఆ హిమవన్నగపు సౌందర్యాన్ని అంతటిని చూశాడు. నదీ కుంజ నితంబైశ్చ ప్రాసాదైరుపశోభితం గుహాకందర సంలీన సింహ వ్యాఘ్ర నిషేవితం. ఆ పర్వతం ఎట్లా ఉందంటే నదులు, పొదలు, తీరాలు, మందిరాలు అన్నిటితోటి నిండి ఉందిట. గుహలు, కందరాల్లో సింహాలు, వ్యాఘ్రాలు అన్నీ కూడా దాగి ఉన్నాయట. శకునైశ్చ విచిత్రాంగై కూజద్భిర్వివిధా గిర భృంగరాజైస్తథా హంసై ధాత్యూహైర్జలకుక్కుటై మయూరై శతపత్రైశ్చ జీవం జీవకోకిలై చకోరైరసితాపాంగై తథా పుత్రప్రియైరపి. ఆ పర్వతం మీద విచిత్రములైనటువంటి వర్ణాలతో కూడినటువంటి శరీరాలతోటి అనేకములైనటువంటి రకరకాలైనటువంటి ధ్వనులు ఆనందంగా మంచు మనోహరంగా కూసేటువంటి అనేక రకాలైనటువంటి పక్షులు ఉన్నాయట. వాటిలో ఈ తుమ్మెదలు, హంసలు, చాతకాలు, నీటికోళ్ళు, నెమళ్ళు, బెగ్గురులు, కొంగలు, కోకిలుళ్ళు, నల్లని ఆ క్రీగన్నులు కలిగినటువంటి చకోరాలు, ఇలా పుత్రప్రియులు, ఇలా ఇవి అవ్వేం లేవు. అనేకము రకాలైనటువంటి పక్షులన్నిటికీ కూడా ఆలవాలమై ఉంది అదంతా. జలస్థానేషు రమ్యేషు పద్మినీభిశ్చ సంకులం సారసానాంచ మధురై వ్యాహృతై సమలంకృతం. సుందరమైనటువంటి జలాశయాలు చాలా మనోహరంగా ఉన్నాయట. తామర తీగలతో నిండి అక్కడ పద్మాలన్నీ కూడా శోభిస్తూ ఉన్నాయి ఆ జలాశయాల్లో. అలాగే ఆ బెగ్గురు పక్షుల యొక్క మధురమైనటువంటి ధ్వనులతో ఆ ప్రదేశాలన్నీ కూడా మారుమోగుతున్నాయట. కిన్నరైరప్సరోభిశ్చ నిషేవిత శిలాతలం దిగ్వారణ విషాణాగ్రై సమంతాదృష్టపాదపం.
ప్రతిరోజు సాయంకాలపు వేళల్లో, ఉదయపు వేళల్లో అనేక మంది దేవతలు, కిన్నరులు, యక్షులు అందరూ కూడా హిమవన్నగం మీద విహారానికి వస్తూ ఉంటారు. అందువల్ల అలా కిన్నరులు, అప్సరసలు ఆ రాళ్లపై కూర్చుని ఉంటారట. దిగ్గజ దంతాలతో చెట్లు అన్ని వైపులా కూడా రాచుకొనబడుతూ ఉంటాయి. వాటి యొక్క ఆ ఘర్షణ గుర్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగా సమస్తమైన దేవభూమి అది. ఆ హిమవన్నగం అంటే అది దేవభూమి. అటువంటి ఆ దేవభూమిని చూశాడు. విద్యాధరానుచరితం నానారత్న సమాకులం విశోల్బణ భుజంగైశ్చ దీప్తజిహ్వైర్నిషేవితం. ఒకవైపు అనేకములైనటువంటి రత్నాలు ఇలాగా ఆ హిమవన్నగాన్ని ఇట్లాగా తవ్వుతుంటే బోల్డ్ అనే రత్నాలు అందులో వస్తాయట. అలాగే మరొక వైపు విద్యాధరులు, మరొక వైపు విషాన్ని గక్కుతూ ఉండేటువంటి భుజంగాలు నాలుకలు చాచి ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటాయట. క్వచిత్ కనక సంకాసం, క్వచిత్ రజత సన్నిభం, క్వచిత్ అంజన పుంజాభం హిమవంతముపాగమత్. అది ఎలా కనిపిస్తుందంటే ఒకవైపు బంగారు రంగుతో కూడినటువంటి శిఖరాలతో మెరిసిపోతూ కనిపిస్తుంట, ఒకవైపు వెండి రంగుతో ఉన్నటువంటి శిఖరాలతో అలరారుతూ ఉంటుందిట, మరొక వైపు కాటుక రంగుతో సమానమైనటువంటి నల్లటి శిఖరాలతోటి విరాజిల్లుతూ ఉంటుందిట. అలా రకరకములైనటువంటి వర్ణ శోభలతోటి చాలా చల్లటి ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణంతో, బ్రహ్మాండమైనటువంటి నదీ నదాలతోటి, అనేకములైనటువంటి పొదలతోటి, అనేకములైనటువంటి ఓషధి లతలతోటి అత్యంత ప్రకాశమానంగా ఉందిట. అటువంటి హిమాలయానికి ఆ భగీరథుడు చేరాడు. సతుతత్ర నరశ్రేష్ఠ తపోఘోరం సమాశ్రిత ఫలమూలాంబు సంభక్ష సహస్ర పరివత్సరాన్. ఆ రాజు అక్కడికి వెళ్ళి అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావించినటువంటి వాడై అక్కడ అనేక వేల సంవత్సరాలు కేవలము ఫలాలు, దుంపలు, నీరు మాత్రమే భక్షిస్తూ తపస్సు చేసేట. సంవత్సర సహస్రేతు గతే దివ్యే మహానది దర్శయామాస తంగంగా తదా మూర్తిమతి స్వయం. ఇలాగా వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంటే కొంతకాలానికి ఆ మహానది అయినటువంటి గంగా నది ఇతడి యొక్క తపస్సుకు మెచ్చినటువంటిదై ఒక ఆకారాన్ని దాల్చి, ఆమె ఒక ఆ స్త్రీ ఆకారాన్ని దాల్చినటువంటిదై అతని ముందు దేవతా స్వరూపంగా ప్రత్యక్షమైందిట. ప్రత్యక్షమయ్యి ఆ భగీరథుడితోటి ఈ విధంగా చెబుతోంది ఆ గంగా నది. కిమిచ్చసి మహారాజా మత్తః కించ దదానితే తద్బ్రవీహి నరశ్రేష్ఠ కరిష్యామి వచస్తవ. ఆ గంగ చెబుతోంది, ఓ మహారాజా, నా నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నావయ్యా? నీకు నేను ఏమి ఇవ్వగలను? నీ యొక్క గొప్పదైనటువంటి తపస్సు చేత నేను అత్యంతము ప్రీతిపాత్రురాలయ్యానయ్యా, అడుగు, నీ మాటలను ఆచరిస్తాను అని ఆ గంగా నది భగీరథుడితో పలికిందట. ఏవముక్త ప్రత్యువాచ రాజా హైమవతీం తదా నదీం భగీరథో రాజన్ ప్రణిపత్య కృతాంజలి పితామహా మే వరదే కపిలేన మహానది అన్వేషమాణాస్తురగం నీతా వైవస్వతక్షయం షష్ఠిస్తాని సహస్రాణి సాగరాణాం మహాత్మనాం కపిలం దేవమాసాద్య క్షణేన నిధనం గతాః తేషామేవం వినష్టానాం స్వర్గే వాసో న విద్యతే యావత్తాని శరీరాణి త్వం జలైర్నాభిషించసి తావత్తేషాం గతిర్నాస్తి సాగరాణాం మహానది స్వర్గం నయ మహాభాగే మత్పితॄన్ సగరాత్మజాన్ తేషాం అధ్యేన యాచామి త్వామహం వై మహానది. వెంటనే ఆ గంగానది యొక్క మాటలు విన్నాడు, పరమానంద భరితుడయ్యాడు. ఆ భగీరథుడు వెంటనే లేచాడు, ఆ నదీమ తల్లికి సాష్టాంగం నమస్కారం చేశాడు. చేసినటువంటి వాడై ఆయన అంజలి ఘటించి ఆ నదీమ తల్లితోటి ఈ విధంగా అన్నాడు, ఓ మహానది, నా యొక్క పితామహులందరూ కూడా యాగాస్వాన్ని వెతుకుతూ కపిలుని యొక్క క్రోధాగ్నితో యమలోకం చేరారమ్మా. వాళ్ళు 60,000 మంది ఆ సగరుని యొక్క పుత్రులు వీళ్ళందరూ కూడా ఆ కపిలుడి ఆశ్రమంలో చేరి క్షణకాలంలో నశించారు. ఆ ముని కోపాగ్నిలో భస్మమైనటువంటి వాళ్ళకి స్వర్గ నివాసం లేదు, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళారు. ఆ సగరపుత్రుల శరీరాలకు నీ జలస్పర్శ లేకపోతే వాళ్ళకి అసలు ఉత్తమ గతులు లేవు. అందువలన నీ జలస్పర్శ కనుక కలిగితే వాళ్ళందరూ కూడా ఉత్తమ గతులు పొందుతారమ్మా. అందువలన ఆ సగరపుత్రులందరినీ కూడా నువ్వు స్వర్గానికి చేర్చాలి,
వాళ్ళని ఉద్ధరించమని వాళ్ళ పక్షాన నేను నిన్ను ప్రార్థిస్తూ నీకోసం తపస్సు చేశానమ్మా తల్లి మహానది, మమ్మల్ని కరుణించు, మా వంశాన్ని ఉద్ధరించమ్మా అని ప్రార్థించేట. ప్రార్థించేటప్పటికీ ఏతచ్ఛ్రుత్వా వచో రాజ్ఞ గంగాలోక నమస్కృత భగీరథమిదం వాక్యం సుప్రీత సమభాషత. అతని మాటలు విన్నటువంటి గంగానది చాలా ప్రీతురాలయ్యి విశ్వవంజి అయినటువంటి ఆ గంగానది ప్రసన్నముగా భగీరథుడితో ఈ విధంగా పలికిందిట. కరిష్యామి మహారాజా వచస్తే నాత్ర సంశయ వేగంతు మమ దుర్ధార్యం పతంత్యా గగనాద్భువం. బాగుందయ్యా, నువ్వు అడిగేవు, ఘోరమైన తపస్సు చేసేవు, నీ యందు నేను అత్యంతమైన ప్రీతితో ఉన్నాను, అందువల్ల నీ మాటల్ని అంగీకరించడానికి ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అంతటి దేవలోకం నుంచి నేను కింద పడేటప్పుడు నా యొక్క వేగము చాలా అధికంగా ఉంటుంది. ఆ వేగాన్ని భూమి సహించలేదు. అందువలన ఎవరు సహించలేరు ఆ వేగాన్ని. అది సహింపశక్యం కానటువంటి వేగం అది. నశక్తస్త్రిషు లోకేషు కశ్చిద్ధారయితు నృప అన్యత్ర విభుజ శ్రేష్ఠాత్ నీలకంఠాన్ మహేశ్వరాత్. ఒక్క దేవతాగ్రగణ్యుడైనటువంటి ఈశ్వరుడు తప్ప ఈ ముల్లోకాలు కూడా ఈ నా వేగాన్ని ఆపగలిగినటువంటి వాళ్ళు కానీ సహించగలిగినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ లేరయ్యా. అందువలన తం తోషయ మహాబాహో తపసా వరదం హరం సతుమాం ప్రత్యుతాం దేవ శిరసా ధారయిష్యతి. అందువలన నువ్వేం చేస్తావంటే ఆ వరాలను ఇచ్చేటువంటి శంకరుణ్ణి ఉపాసించు. ఆ శంకరుడి గురించి తపస్సు చేయి. తపస్సు చేసి అతన్ని మెప్పించు. నువ్వు మెప్పించి స్వర్గం నుంచి ఇట్లా జారేటువంటి నన్ను శంకరుడు తన శిరస్సులో ధరిస్తే కనుక అక్కడి నుంచి నేను భూమి మీదకి వస్తాను. అందువలన మధ్యలో ఒక ప్రదేశము నన్ను భరించగలిగినటువంటి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలంటే అది ఒక ఈశ్వరుడి వల్లే సాధ్యమవుతుంది. అందువలన నువ్వు ఈశ్వరుణ్ణి తృప్తిపరచవయ్యా నీ తపస్సు చేత అని చెప్పింది. స కరిష్యతి తే కామం పితॄణాం హితకామ్యయ తపసా ఆరాధిత శంభు భగవాన్ లోకభావన. ఏతచ్ఛ్రుత్వా తతో రాజన్ మహారాజో భగీరథ కైలాసం పర్వతం గత్వా తోషయామాస శంకరం తపస్తీవ్రముపాగమ్య కాలయోగేన కేనచిత్. అందువలన నీ పితరుల యొక్క హితాన్ని కోరి ఆ తపస్సు వలన, నువ్వు చేసేటువంటి తపస్సు వలన భగవంతుడైనటువంటి విశ్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుడు కనుక ప్రత్యక్షమయ్యి నీ కోరిక తీర్చగలడయ్యా. అందువలన నువ్వు ఘోరమైనటువంటి తపస్సు ఈశ్వరుడి గురించి చేసి ఈశ్వరుడిని మెప్పించి అతన్ని అంగీకరింపచెయ్యి అని చెప్పింది. వెంటనే భగీరథుడు కూడా ఏం చేశాడంటే ఆ గంగానది చెప్పినటువంటి మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నటువంటి వాడై ఆమె సూచించిన విధంగా ఈశ్వరుడు గురించి తపస్సు చేయాలని సంకల్పం చేసుకున్నాడు. అదే ఆ హిమవన్నగం మీదే కూర్చుని అప్పుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కొంతకాలానికి ఆ ఈశ్వరుడుని కూడా ప్రసన్నం చేసుకున్నాడు. ఆ ఈశ్వరుడు ప్రసన్నమయ్యాడు. అగృహ్ణాచ వరం తస్మాత్ గంగాయా ధారణే నృప స్వర్గే వాసం సముద్దిశ్య పితॄణాం స నరోత్తమ. ఓ రాజా, ఆ గంగని ధరించడానికి ఆయన నుంచి పితృదేవతల స్వర్గప్రాప్తికై వరం తీసుకున్నాడు ఆ ఈశ్వరుడి దగ్గర. ఆ భగీరథుడు అతని యొక్క ప్రార్థనని విన్నాడు శంకరుడు. ఆయన అంగీకరించాడు. తాను తన యొక్క జటాజూటంలో ఆ గంగను ధరించడానికి ఒప్పుకున్నటువంటి వాడైనటువంటి ఈశ్వరుడు ఈ భగీరథుడికి అభయాన్ని ప్రసాదించాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్యోపాఖ్యానే 8,000 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అగస్త్యోపాఖ్యానం అనేటువంటి దాంట్లో 108వ అధ్యాయాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాము. 109వ అధ్యాయంలోకి మనం ప్రవేశించామని తెలియజేస్తూ స్వస్తి.